నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం। ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు। తంగలపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు। ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో కల్పించిన వసతులను పరిశీలించారు। ఎంత ధాన్యం వస్తుందని గన్ని బ్యాగ్స్ పై నిర్వాహకులను ఆరా తీశారు। ధాన్యం తేమ శాతం పరిశీలించారు। హమాలీలు ఎందరూ ఉన్నారో అడిగి తెలుసుకున్నారు। కొనుగోలు కేంద్రంలో అన్ని వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు। ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్తో శుభ్రం చేయించాలని సూచించారు। టార్పాలిన్లు అందుబాటులో ఉండాలని తెలిపారు। ధాన్యం కొనుగోలు చేసిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు। నిబంధనల ప్రకారం అన్ని వసతులు కల్పించాలని సూచించారు। కేటాయించిన మిల్లులకు ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు। రానున్న సీజన్లో రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని పిలుపునిచ్చారు। రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు। పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, తహసీల్దార్ విజయ్, ప్రకాష్ రావు, ఏపీఎం, ఏవో తదితరులు పాల్గొన్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన వర్ష బీభత్సవం సృష్టించింది। గోడకూలి 6 గాయపడగా 2 పరిస్థితి విషమంగా మారింది। అకాల వర్షం గాలివాన సిరిసిల్ల ప్రజలను ఆందోళనకు గురి చేసింది। ఒక్కసారిగా కురిసిన గాలివాన బీభత్సవం సృష్టించింది। గాలికి చెట్లు విరిగి పడ్డాయి, ఇంటి పైకప్పులు లేచిపోయాయి, విద్యుత్ స్తంభాలు విరిగి కరెంట్ వైర్లు తెగి పవర్ సప్లై నిలిచిపోయింది। కటౌట్లు, బారికేడ్లు, ఫ్లెక్సీలు గాలికి కొట్టుకొచ్చి రోడ్లపై పడిపోయాయి। రోడ్లపై చెట్లు అస్తవ్యస్తంగా పడిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది। గాలివానకు ఓ ఇల్లు ధ్వంసమైంది। గోడకూలి 6 గాయపడ్డారు। స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అందులో 2 పరిస్థితి విషమంగా ఉందని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు। అది శాతం కాదు కదా, 13 ఢిల్లీ ఇక్కడ కట్టుకోకపోతే ఆగుతుంది కానీ అన్నమే ఇలా అదే మేము లేకపోతే అందరూ అవుతాయి పడుకున్నాం సడన్గా సైడ్ నుండి ఒకటేసారి అది ఇప్పుడు పడ్డట్టు పడగది పడ్డది సార్। కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు తోసిపుచ్చడం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులా మారిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు। సిరిసిల్లాలోని తెలంగాణ భవన్లో జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మిస్తే భవిష్యత్తులో హక్కులు పొందవచ్చునని తెలిపారు। కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తుమ్మడి హెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని చెప్పి 30 మాసాలు గడిచిందని అన్నారు। రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాతో ధనవంతుల ఆక్రమణలు వదిలి పేదవారిపై చర్యలు చేపట్టిందని విమర్శించారు। కేసీఆర్ ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారని తెలిపారు। ఎల్నినో ప్రభావం వల్ల ప్రజలకు ఇబ్బందులు జరిగితే రేవంత్ రెడ్డిని ప్రజలు క్షమించరని చెప్పారు। ప్రతిపక్షాలు గట్టిగా ఉంటేనే పాలకవర్గం ముందుకు వెళ్తుందని తెలిపారు। తాను 4 ముఖ్యమంత్రులను చూశా కానీ 2 ఏళ్లలో మార్పు చేసిన ముఖ్యమంత్రిని చూడలేదని విమర్శించారు। మనకు తుమ్మడి ఏటి వద్ద నీరు లభ్యత ఆశించిన మేరకు లేకపోవటం, మేడిగడ్డ వద్ద నీరు ఏదైతుందో మనకు పుష్కలంగా లభించటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాతీయ వనరులు అంటే సిడబ్ల్యూసి అనుమతులకు అనుగుణంగా, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులకు అనుగుణంగా నిర్మాణం కూడా ఏదైతుందో మనం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి వెళ్ళి కొంత రుణ సదుపాయం పొందినమే। ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏ ప్రాజెక్ట్ నిర్మాణానికైనా కావలసినటువంటి అనుమతులు అన్నీ ఉంటేనే కానీ వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు। నిర్మాణానికి కావాల్సినటువంటి అనుమతులు లేకుంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనుమతి చేయదు। వీళ్ళు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్తో మనం రుణ సదుపాయం పొందగలిగినాము అని చెప్పారంటే నిర్మాణానికి కావాల్సినటువంటి అనుమతులు అన్నీ కూడా మనం పొందడంతోనే మనం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ జాతీయ బ్యాంకులే కానీ మన రుణ సదుపాయం పొందడం జరిగిందని చెప్పారు। కాళేశ్వరం ప్రాజెక్టే ఇప్పుడు మిత్రులు పేర్కొన్నట్టు ఇది ఒక 100 కాంపోనెంట్స్ ఉన్నాయి అందులో। కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లే కాదు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి, నందిమేడారం, మన ఎల్ఎండి, మిడిబానేర్,
వరద కాల్వ, మల్లన సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇట్లా చెప్తూ పోతుంటే ఏదైతుందో 100 కాంపోనెంట్స్ ఉన్నాయి అందులో. ఈ 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒక కాంపోనెంట్. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి మనకు అయిన వ్యయం 4,000 కోట్లు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి మనకు అయిన వ్యయం 4,000 కోట్లు అని చెప్పండి. ఈ 4,000 కోట్లలో ఒక 2 పియర్సే అక్కడ శాండ్ ఎరోజన్తో వరదలు అతిగా వచ్చి శాండ్ ఎరోజన్ సాంకేతికంగా కొంత సమస్యలు ఉత్పన్నం కావడంతో ఒక 2 పియర్స్ ఏదైతుందో క్రాక్ వచ్చింది. అంటే అది మరమ్మతు చేయాలి అని చెప్పారంటే కేవలం ఒక మనం 300-400 కోట్లతో మరమ్మతు చేయగలిగే అవకాశం. ఈ చేయాలి. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో వాళ్ళ హామీలు నెరవేర్చాలని చెప్పేసి మన కేసీఆర్ గారు జగిత్యాల సభలో అశేష జనవాయిని ఉద్దేశించి మాట్లాడారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, ప్రజల కోసం సృష్టించిన ఏ ఆస్తులైనా కానీ కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. అట్లాగే ప్రజల కోసం ఆలోచన చేసి సుదీర్ఘంగా ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించాలి, మీరు ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ భారత రాష్ట్ర పార్టీ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉందని చెప్తా ఉన్నా. ముఖ్యంగా బిడ్డ వచ్చిన వేళ కలిసి వస్తుందని ఒక సామెత ఉంది తెలంగాణలో. ఈరోజు జగిత్యాల ముద్దు బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ, అట్లాగే రైతు బిడ్డ, నిరంతరం ప్రజల కోసం ఆలోచన చేసే, ప్రజల కోసం పనిచేసే రైతు బిడ్డ జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం కలిసి వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. రైతు బిడ్డ పార్టీలోకి రావడం, నిన్న హైకోర్టు తీర్పు ఇవ్వడం, కాళేశ్వరం ప్రాజెక్టులో 175 పిల్లర్లు ఉన్న మేడిగడ్డ కేవలం 2 పిల్లర్లు కూలిపోతే మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు బూడిద పాలైనవి, నీటి పాలైనవి, గోదావరి పాలైనవి అని దుష్ప్రచారం చేసిన విషయం మరొకసారి ఇవాళ దీని ద్వారా మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ మేడిగడ్డ 2 పిల్లర్లు ఖచ్చితంగా ఇవాళ రిపేర్ చేయవలసిన అవసరం ఉన్నది, మళ్ళీ నీళ్ళు అందించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ రోజు కరువు వస్తే అదే మేడిగడ్డ మన ఆదుకుంటుందనే విషయాన్ని గమనించవలసిన అవసరం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇప్పటికైనా సోయి వచ్చి మీరు పనిచేస్తే సరే, లేకుంటే ఇక దాని పరిణామాలు విపరీతంగా ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి అనేది నేను చెప్పనక్కర్లేదు. ఏదేమైనా కానీ ఇవాళ కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఇలా కడిగిన ముత్యంలాగా కోర్టు తీర్పుతో వారి సంకల్పం ఏదైతే ఉన్నదో, వారి ఆలోచన ఏదైతే ఉన్నదో, తెలంగాణని సస్యశ్యామలం చేయాలనే ఆలోచన ఏదైతే ఉన్నదో మన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి దానివల్ల ఎంత ప్రయోజనం జరిగిందని కోర్టే మాట చెప్పిందా. శ్రీ భాగీరథ మహర్షి జయంతి వేడుకలను సిరిసిల్లాలో ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శ్రీ భాగీరథ మహర్షి జయంతి వేడుకలను నిర్వహించగా జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ హాజరయ్యారు. శ్రీ భాగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సవం సృష్టించింది. అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి విరుచుకుపడిన ప్రచండ గాలుల ధాటికి పట్టణంలో భారీ నష్టం వాటిల్లగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. సిరిసిల్ల బైపాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో గాలివాన దాటికి రేకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడటంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉధృతమైన గాలులకు పలు చోట్ల వృక్షాలు నేలకొరగా మరికొన్ని చోట్ల భారీ చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. మున్సిపల్ విపత్తు నిర్వహణాధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై అడ్డంగా ఉన్న చెట్లను, శిథిలాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. గాలివానకు తోడు అకాల వర్షం అన్నదాతలను ఆందోళనకు గురి చేసింది. కల్లాల్లో ధాన్యం తడిసిపోగా చేతికందే దశలో ఉన్న పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. అకాల వర్షం ఆగం చేస్తుందని అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 2వ రోజుకు చేరింది. సిరిసిల్ల డిపో ఎదుట కార్మికులు భారీ ఎత్తున బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను ఉధృతం చేశారు. ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2వ రోజు కూడా సమ్మె కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వంలో కనీస చలనం లేకపోవడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది కార్మికులు రోడ్డుపైకి వచ్చి పోరాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని వారు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయి సామాన్య ప్రజలు అల్లాడుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా మొండిగా వ్యవహరించడం విడ్డూరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాపాలన అని చెప్పుకుంటున్న పాలకులు క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎందుకు చూడలేకపోతున్నారని కార్మికులు ప్రశ్నించారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొండి వైఖరి వీడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే తక్షణమే అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎదురయ్యే పరిణామాలకు పాలకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. చర్చలకు పిలిచి వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కరించేటైతే తొందర సమస్య పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మేలు చేసినట్టయితే మన తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు చేసినట్టు ఉంటుంది. మేము తెలంగాణ ప్రజలకు ఒకటే కోరుకుంటాం, ప్రజలారా మీకైతే మేము ముందు చెప్పినాము, ప్రభుత్వము మా మేనేజ్మెంట్ చేయబట్టి మేము రోడ్డు మీదకి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు పలు దఫాలుగా మేము రాజ్యాంగ ప్రకారం కార్మిక చట్టాల ప్రకారం మేము ముందుకెళ్తున్నాము. వాళ్ళకు 41 రోజుల నుంచి మేము వినతి పత్రాలు ఇచ్చుకుంటూ మా వినతిని మేము వాళ్ళకు తెలియజేసినాము. రెండు దఫాలుగా లేబర్ కమిషనర్ దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా బేఖాతరు చేస్తూ ప్రభుత్వ సలహాలు మా మేనేజ్మెంట్ తీసుకొని మేనేజ్మెంట్కు లెటర్ అయినా కానీ ఆర్టీసీ నాయకులు పోయి అక్కడ వేడి చేసి అక్కడ ఉన్నప్పటికీ కూడా 2 దఫాలుగా కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేసి మీటింగ్కు రాకపోయారు. కమిషనర్ దగ్గర వారి దగ్గరనే మా న్యాయమైన సమస్యలు చెప్పి మా న్యాయమైన రూట్లో ఇదే రాజ్యాంగ ప్రకారం చట్ట ప్రకారం కార్మిక చట్టాల ప్రకారమే మేము సమ్మెలకు వచ్చినాం. ఇట్లే దాన్ని మళ్ళీ ఇప్పుడు మన నాయకులు ఏం చెప్తున్నారంటే మీరు న్యాయంగా మీకు ఏదో మీరు వెళ్ళండి, ఎప్పుడైనా కానీ ఒక నిరసన తెలుపుతున్నారంటే నిరసనకు ప్రత్యామ్నాయం ఏంటిదంటే పిలిచి చర్చించి వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించినట్టయితే సమ్మె విరమిస్తారు. కానీ వీళ్ళేమంటారు, సమ్మె విరమించి చర్చలకు రండి అని వేరే మాటలు మాట్లాడుతున్న పద్ధతి కాదు. కాబట్టి కనీసం ఆర్టీసీని ముఖ్యంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మీ మీడియా పూర్వకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చేయడం జరిగింది. మొదటి రోజైనా మేము సామరస్యంగానే చేస్తున్నాము. ఎవరికి ఏమి జరగకుండానే మేము చూసుకుంటున్నాము. ఏ బస్సులను మేము డిస్టర్బెన్స్ చేయకుండానే చేస్తున్నాము. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి మేము ఏమి అడగలేము, మాకు న్యాయపరమైన డిమాండ్ అని అడుగుతున్నాం. ప్రభుత్వంలో విలీనం అంటున్నాం అంటే మేము ఏం చెప్పుకోవడానికి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా ప్రైవేట్ ఎంప్లాయీస్ అనేదానికి గవర్నమెంట్ ఆర్టీసీ దానికి ఏదే కార్పొరేషన్ అంటారు. మా కార్పొరేషన్ అనేదానికి మాకు ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలే అటు ఏమీ రావు. ఇటు గవర్నమెంట్ అంటే ఈరోజు వెళ్ళి డ్యూటీకి వెళ్ళి డిపోకి వచ్చే వరకు మా జాబ్ ఉంటుందా ఉండదా అనే పరిస్థితి ఉండదు. మేము ఏ ఎంప్లాయీసే మాకు అర్థం కాదు. అందుకే గవర్నమెంట్ విలీనం చేస్తే మాకు జాబ్ సెక్యూరిటీ ఉంటుందని అదే ఒక డిమాండ్ కోరడం జరిగింది. అది ఏంటి ఎలక్షన్లో అది యూనియన్ ఉండాలని కోరుకుంటున్నాము. యూనియన్ ఉంటేనైనా మాకు కొంచెం సపోర్ట్గా సెక్యూరిటీగా ఉంటుందని అనుకుంటున్నాము. నిన్న మొదటి రోజైనా ఈ రోజైనా మేము సామరస్యంగానే మా సమ్మె కొనసాగిస్తాము. గవర్నమెంట్ కూడా మా గురించి వాళ్ళ పిల్లల్లాగా భావించి తొందరగా నిర్ణయం చేసుకొని సమ్మె విరమించేస్తుందని కోరుకుంటున్నారు. జై జై. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.